Hello people, welcome back to our channel Sweta Jadhav 03. సో ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అని అంటే నేను మింత్రాలో నా స్కిన్ కోసం నా హెయిర్ కోసం ఏమేమి ఆర్డర్ చేసుకున్నానో చూపిస్తాను. మీ స్కిన్కి మీ హెయిర్కి మీరేం ఆర్డర్ చేశారో మాకెందుకు అని మాత్రం అనకండి. బికాజ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మీరే కాబట్టి. ఎందుకంటే నేను మన ఛానల్లో అప్లోడ్ చేసిన స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ వీడియోకి చాలా కమెంట్స్ వచ్చాయి. ఏమని అని అంటే మీ స్కిన్ వైట్ అవ్వడానికి మీరేం యూజ్ చేస్తున్నారో చెప్పండి అని, మీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పండి అని, ఫేస్కి ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవి వాడటం వల్ల ఫేస్ మాత్రమే వైట్ గా ఉంటుంది కదా, బట్ బాడీ కేర్ కోసం బాడీ వైట్నింగ్ కోసం మీరేం ప్రోడక్ట్స్ వాడుతున్నారో అవి కూడా చెప్పండి అని, అసలు బాడీ టన్ ఎలా రిమూవ్ అయ్యింది అని చాలా కమెంట్స్ వచ్చాయి. ఇలా వీటన్నిటికీ ఈ రోజు ఈ వీడియోలో ఆన్సర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ కమెంట్స్ పెట్టిన వాళ్ళకి చాలా మందికి రిప్లై కూడా ఇచ్చాను, బట్ స్టిల్ ఇంకా చాలా కమెంట్స్ వచ్చాయి. సో అందుకే వీడియోలో చెప్తే క్లియర్గా అందరికి అర్థమవుతుంది కదా అని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో మన ఛానల్లో ఆల్రెడీ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ గురించి వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వన్స్ ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఆల్రెడీ నా స్కిన్ కేర్ వీడియోలో చెప్పినట్టు నాది డ్రై స్కిన్ అన్నట్టు. సో నా స్కిన్ టైప్ ని బట్టి నేను ప్రోడక్ట్స్ ని తీసుకుంటాను. సో ఇదంతా స్టార్ట్ చేయకముందే నేను ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నా. ఇది మీరు డిస్క్లైమర్ లాగా అయినా తీసుకోండి, నో ప్రాబ్లం, బట్ ఐ వాంటెడ్ టు క్లియర్ ఆన్ దిస్ థింగ్. అదేంటి అని అంటే నేను ఇప్పుడు చెప్పే ప్రోడక్ట్స్ ఏదైనా నేను వాడుతున్నవి, నాకు రిజల్ట్స్ వచ్చినవి మాత్రమే చెప్తున్నాను. అది కూడా మీరు ప్రోడక్ట్స్ గురించి పదే పదే అడుగుతున్నారు కాబట్టి మాత్రమే చెప్తున్నాను. సో ఇది ఆ ప్రోడక్ట్స్ కి ప్రమోషన్ అయితే నేను చేయట్లేదు. అండ్ ఆల్సో మీకు తెలిసినట్టే ప్రోడక్ట్స్ కి ప్రమోషన్ చేసే అంత పెద్ద ఛానల్ కూడా మనది కాదు. సో నేను జెన్యున్ గా వాడుతున్న ప్రోడక్ట్స్ గురించి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నా. సో నాది డ్రై స్కిన్ కాబట్టి నేను డాట్&కీ కి ఫేస్ వాష్ వాడుతాను. అసలు ముందైతే స్కిన్ కేర్ స్టార్ట్ చేయక ముందు ఒకటే సోప్ వాడేదాన్ని అనుకోండి, అది వేరే విషయం. సో అందుకే అప్పుడంతా ఫేస్ లో గ్లో ఉండేది కాదు, స్కిన్ కూడా క్లియర్ గా ఉండేది కాదనుకుంటా. ఇంకా ఈ స్కిన్ కేర్ స్టార్ట్ చేశాక స్కిన్ అనేది సాఫ్ట్ గా, క్లియర్ గా అండ్ గ్లోయింగ్ గా అనిపించింది స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఇంకా ఫేస్ వాష్ తో పాటు పాండ్స్ మాయిశ్చరైజర్ వాడతాను అండ్ ఆల్సో సన్ స్క్రీన్ కూడా వాడతాను. ముందైతే మినిమలిస్ట్ డీకన్స్ట్రక్ట్ వాడేదాన్ని, బట్ ఇప్పుడు డాట్&కీ ఆర్డర్ చేసుకున్నా డ్రై స్కిన్ కాబట్టి. సో చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుందో. మినిమలిస్ట్ డీకన్స్ట్రక్ట్ అయితే ఇవి బాగానే ఉన్నాయి, బాగా హెల్ప్ అయ్యాయి. సన్ నుంచి నా స్కిన్ కి బాగానే ప్రొటెక్షన్ ఇచ్చాయి. మరి దేనికి చేంజ్ చేస్తున్నారు, అవే వాడొచ్చు కదా అని మీరు అనొచ్చు. ఎందుకు చేంజ్ చేస్తున్నానంటే డాట్&కీ సన్ స్క్రీన్ ఇంకా ఎఫెక్టివ్ గా సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది అని అనిపించింది ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని చూసాక. అందులోని ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎఫెక్టివ్ ఉన్నది మాత్రమే తీసుకోవాలి కదా, అందుకనే డాట్&కీ చూస్ చేసుకున్నా అన్నట్టు. సో ఫేస్ కి ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవి వాడడం వల్ల ట్యాన్ రిమూవ్ అయ్యి చాలా వరకు ఫేస్ అనేది గ్లోయింగ్ గా వైట్ గా అయ్యింది. సో ఫేస్ కి ఓకే, ఇవి వాడడం వల్ల హెల్ప్ అయింది. మరి బాడీ వైట్నింగ్ కి ఏం యూజ్ చేస్తున్నారు? మా ఫేస్ ఒకలాగా ఉంటే మా బాడీ కలర్ ఇంకోలాగా ఉంటుంది, దానికి ఏం చేయాలి, మీరేం వాడుతున్నారు చెప్పండి అని అడుగుతున్నారు చాలా మంది. సో నేనైతే బాడీ వైట్నింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. జస్ట్ లోషన్ మాత్రమే వాడతాను, అది ఈవినింగ్ మార్నింగ్ వాడతాను. అండ్ సోప్ అయితే మైసూర్ శాండిల్ సోప్ వాడతాను. ఇవి నాకు బాడీ ట్యాన్ రిమూవల్ కి హెల్ప్ అయ్యాయి అనుకుంటా, అందుకే వైట్ గా కనిపిస్తున్నానేమో. జస్ట్ కిడింగ్. ఎందుకంటే మన జీన్స్ ని బట్టి కూడా ఉంటుంది. మన కలర్ జీన్స్ వల్ల బ్లాక్ గా ఉంటే మనం ఏ ప్రోడక్ట్ వాడినా కూడా వైట్ అవ్వలేము, బికాస్ అది మన న్యాచురల్ కలర్ కాబట్టి. నా స్కిన్ ఏంటి అని అంటే నార్మల్ గానే వైట్ గానే ఉంటా జీన్స్ పరంగా చూసుకుంటే. సో విలేజ్ లో ఉన్నప్పుడు సన్ నుంచి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి సన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి నేను అప్పుడు ఈ సన్ స్క్రీన్ ఇవేం వాడేదాన్ని కాదు కాబట్టి బ్లాక్ గా ఉండేదాన్ని. సో వన్స్ సన్ స్క్రీన్, లోషన్ ఇవి అన్ని వాడడం స్టార్ట్ చేశాక నా బాడీ ట్యాన్ అండ్ ఫేస్ ట్యాన్ అనేది రిమూవ్ అవ్వడం వల్ల నా న్యాచురల్ కలర్ అనేది కలర్ వైట్ గా కనిపిస్తున్నా అనమాట. సో ఇది ఒక్కటే మీరు అర్థం చేసుకోండి. బికాస్ ట్యాన్ వల్ల బ్లాక్ గా అవ్వడం వేరు, మన న్యాచురల్ జీన్స్ వల్ల బ్లాక్ గా ఉండడం వేరు. ట్యాన్ రిమూవల్ కి అయితే నా లోషన్, సన్ స్క్రీన్, సోప్ ఇవి హెల్ప్ అయ్యాయి. బాడీ వైట్నింగ్ ప్రోడక్ట్స్ అయితే సపరేట్ గా నేను ఏం యూజ్ చేయట్లేదు. అయితే మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. మా సిచ్యువేషన్ కూడా సేమ్. మీరు యూజ్ చేసే ప్రోడక్ట్స్ చెప్పండి, మేము ట్యాన్ రిమూవల్ కోసం వాడతాము అని అంటే నాకు హెల్ప్ అయిన ప్రోడక్ట్స్ అన్నీ ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను. అవసరం ఉంటే ఆర్డర్ చేసుకోండి. ఆర్ మన ఛానల్ స్టోర్లో కూడా ఉంటాయి ప్రోడక్ట్స్, ఇవి ట్యాగ్ చేశాను ఆల్రెడీ. సో అందులో నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో స్కిన్ కేర్ వీడియోలో నేను ఒక టిప్ చెప్పాను అన్నట్టు. అదేంటి అని అంటే సన్ స్క్రీన్ పెట్టుకుందామని అంటే స్కిన్ అంతా గ్రీజీగా, ఆయిలీగా అనిపిస్తుంది, లైక్ జిడ్డుగా అని చెప్పేసి సన్ స్క్రీన్ అవాయిడ్ చేస్తారు, పెట్టుకోరు కదా. సో దానికి
ఒక టిప్ లాగా ఏం చెప్పాను అని అంటే, మాయిశ్చరైజర్ పెట్టిన ఒక 10 మినిట్స్ తర్వాత సన్ స్క్రీన్ పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆగి సన్ స్క్రీన్ కూడా స్కిన్కి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత పౌడర్ ఉంటుంది కదా, దాన్ని అప్లై చేసుకుంటే మనకి డే అంతా ఆయిలీ అండ్ గ్రీజీ ఫీలింగ్ ఉండదు, ఫ్రెష్గా ఉంటుందని చెప్పాను. దానికి కూడా చాలా మంది కమెంట్ చేశారు అలా వాడొచ్చా ఏం కాదా అని చెప్పేసి. నేనైతే ఇప్పటికీ 2 years నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. నాకైతే ఏం ప్రాబ్లం అవ్వలేదు, బాగా హెల్ప్ అయింది. అందుకే మీతో షేర్ చేసుకున్నాను. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు, జస్ట్ పౌడరే కదా మనం వాడుతున్నది, ఎఫెక్ట్ ఏం అవ్వదు మన స్కిన్. అండ్ ఆల్సో ఏ పౌడర్ వాడాలి అని కూడా అడుగుతున్నారు. ఏ పౌడర్ అయినా వాడొచ్చండి, మీ ఇష్టం అది. నేనైతే బీబీ పౌడర్ వాడతాను, బీబీ క్రీమ్ పౌడర్ వాడతాను. సో ఇంకా స్కిన్ కేర్ గురించి చెప్పేశాను. దాదాపుగా ఇవే కమెంట్స్ కామన్ గా చాలా మంది అడిగారు. సో మీ డౌట్స్ అన్ని ఈ వీడియో ద్వారా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా హెయిర్ కేర్ గురించి వీడియో అప్లోడ్ చేశాను కదా, దానికి కూడా చాలా కమెంట్స్ వచ్చాయి. లైక్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పండి అని అడుగుతున్నారు. ఎలా అంటే ఏం లేదు, జస్ట్ ఆ షాంపూని డైరెక్ట్గా అప్లై చేయకుండా వాటర్లో మిక్స్ చేసి లిక్విడ్ లాగా చేసి యూజ్ చేయండి. డైరెక్ట్గా షాంపూని స్కాల్ప్కి పెట్టకండి, అలా పెడితే హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ షాంపూ చేశాక 5 minutes తర్వాత హెయిర్ ఎండ్స్కి కండిషనర్ని అప్లై చేయండి. కండిషనర్ని స్కాల్ప్కి అప్లై చేయొద్దు, హెయిర్ ఫాల్ అవుతుంది. ఈ 2 points అయితే మీరు డెఫినెట్గా ఫాలో అవ్వాలి. అండ్ సిరమ్ అయితే కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి మీ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, దాంతో మసాజ్ చేయండి స్కాల్ప్ని మంచిగా. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ చాలా బేసిక్వి, అందరికి తెలిసినవే. బట్ ఇదే నేను కూడా ఫాలో అవుతున్నా కాబట్టి ఇవే చెప్తున్నాను. ఇంకా క్లియర్గా హెయిర్ కేర్ గురించి చెప్పాలి అని అంటే వన్స్ మన ఛానల్లో చూడండి. నేను ఆల్రెడీ హెయిర్ కేర్ వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో. మేబీ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఆల్సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎవరో ఏదో చెప్తున్నారని గుడ్డిగా ఫాలో అవ్వకండి. మీ స్కిన్ టైప్ని, మీ హెయిర్ టైప్ని బట్టి ఇవి వాడాలి అన్నది తెలుసుకొని వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు డ్రై స్కిన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ వాడితే ఎలా యూజ్ అవుతాయి చెప్పండి. అండ్ ఆల్సో ఏ స్కిన్ టైప్కి ఏ ప్రోడక్ట్స్ వాడాలి అని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆన్లైన్లో మీ స్కిన్ టైప్ని సెలెక్ట్ చేసి దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవచ్చు. లైక్ పర్పుల్ యాప్లో స్కిన్ టైప్ ఏంటి అనేది హోమ్ స్క్రీన్లోనే చూస్ చేసుకుంటే మీ స్కిన్ ఒకవేళ డ్రై స్కిన్ అయితే డ్రై స్కిన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇస్తుంది. ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేస్తుంది. దాని ప్రకారం అండ్ రివ్యూస్ ప్రకారం తీసుకోండి. మీది కూడా నాలాగే సేమ్ స్కిన్ టైప్ ఆర్ హెయిర్ టైప్ అయితే నాకు హెల్ప్ అయిన ప్రోడక్ట్స్ కావాలి అని అనుకుంటే నేను ఈ వీడియోకి ట్యాగ్ చేస్తున్నాను ప్రోడక్ట్స్ అన్ని. అవసరం ఉంటే ఆర్డర్ చేసుకోండి. వీడియో ఒకటి రన్ అవుతుంది, మాటలు దానికి రిలేటెడ్ లేవు అని అనుకోకండి. మింత్రాలో కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను. అవి ఏంటంటే సన్ స్క్రీన్, పాండ్స్ మాయిశ్చరైజర్, ప్లమ్ షాంపూ, కాజల్ అవి తీసుకున్నాను. సో అలానే ఓకే, ఇంకా మీ డౌట్స్ కూడా క్లియర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోలోనే చెప్పేశాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను.